కానీ దీనికి అతీతంగా దాదాపు 50,000 విగ్రహాల వరకు మేము కేవలం హుస్సేన్ సాగర్ లేక్లోనే చెరువులోనే నిమజ్జనం చేస్తున్నాము. అదే కాకుండా చుట్టుపక్కల ఉన్న పాండ్స్, బేబీ పాండ్స్ కానివ్వండి, ఇతర ఏర్పాట్లు ఏవైతే చేస్తామో దాంట్లో కూడా చాలా పెద్ద ఎత్తున ఈసారి విగ్రహాల నిమజ్జనం జరుగుతూ ఉంది. ఇప్పటికీ అన్నీ సజావుగా సాగుతున్నాయి. హైదరాబాద్ గణేష్ దగ్గర కూడా భారీ ఎత్తున పబ్లిక్ రోజువారీగా వస్తూ ఉంది. జనాభా చాలా పెరిగింది, అక్కడ తాకిడి బాగా పెరిగింది భక్తుంది. అక్కడ కూడా రోజువారీగా మేము అన్ని రకాలుగా బందోబస్తులు ఏర్పాటు చేసి ఇక్కడ కూడా తొక్కిసలాట ఇదంతా ఏది కూడా జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇప్పుడు నిమజ్జనం గురించి ఇక్కడే కాదు, రాచకొండ మరియు సైబరాబాద్ ప్రాంతాల నుండి కూడా అనేక విగ్రహాలు, వాహనాలు అన్నీ కూడా వస్తుంటాయి. సో ఇంటర్ కమిషనరేట్ కోఆర్డినేషన్ గురించి ఎన్నో ఏర్పాట్లు చేశాము. అక్కడి నుండి ఇక్కడ వచ్చే వాహనాలు, ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళే విగ్రహాలు ఏవైతే ఉంటాయో దాని గురించి సమాచారం ఏ విధంగా మేము ఎక్స్చేంజ్ చేసుకోవాలనేది ఇప్పటికే ఇంట్రా కమిషనరేట్ మీటింగ్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసే డీసీపీ స్థాయిలో కూడా మీటింగ్స్ జరిగాయి. అదే కాకుండా ఇతర డిపార్ట్మెంట్ వారు కూడా అనేక పనులు చేపట్టారు. ఈ రూట్ అంతా కూడా ఇక్కడ కూడా ఈ మెయిన్ రూటే కాకుండా ఇతర సబ్సిడరీ రూట్స్ ఉంటాయి. అక్కడ ఎలక్ట్రికల్ వైరింగ్స్ కానివ్వండి, ఇతర చెట్ల గురించి కొద్దిగా బ్రాంచెస్ ప్రూనింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా పనులు చేపట్టారు. రోడ్ రిపేర్స్, ఇప్పుడు వర్షాల సీజన్ కనుక రోడ్ రిపేర్స్ కూడా చేపట్టే అవసరం ఉంది.